సిద్ధపాటు కలిగి ఉంటే, ఎక్కడ సిద్ధపాటు? నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆనందించాలి, స్తుతించాలి, ఆరాధించాలనే నీకు ముందు నీ గుండెల్లో సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. అది ఉంటే నీ జీవితంలో నీకు ఎప్పుడు ఇసుకురాదు. మన జీవితంలో మనకు ప్రార్థన చేయడానికి కానీ, మందిరంలో కూర్చోవడానికి కానీ, పనిచేయడానికి కానీ, నువ్వు చేస్తున్న వ్యవహారాలు ఏమైనా సరే నీకు ఇసుకు వస్తుంది అని అంటే నీ మనసు దాని మీద లేదు, నీ హృదయం దాని మీద కేంద్రీకృతమై లేదు అని దాని అర్థం. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ మాట గురించి చెప్పాను కొద్దిసేపు మీకు. ఇంక వేరే సబ్జెక్ట్ ఏం చెప్పను, పెద్ద పెద్ద సబ్జెక్టులు ఏం చెప్పను, సింపుల్ సబ్జెక్టు. మనకి జీవితంలో ఎప్పుడు కూడా భక్తి విషయంలో ఇసుక అనేది రాకూడదు. వస్తుంది అంటే దాన్ని జయించే వరకు పోరాడాలి. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు ఇసుక రాకూడదు. నువ్వు వాక్యం వినడానికి ఎప్పుడు ఇసుక రాకూడదు. వాక్యం వినడానికి ఎవరికైనా ఇసుక వస్తుంది అంటే వారు అపవాది వారి మీద ప్రయోగం చేస్తున్నట్లే. సాతాను వాళ్ళ గుండెల్లోనూ లేకపోతే వాళ్ళ మనసులోనూ వాళ్ళ తనపులో నుండి ప్రయోగం చేస్తున్నట్లే. వాక్యాన్ని వినడానికి నువ్వు ఎప్పుడు నీ మనసును వడేఫోర్లో సిద్ధపాటు కలిగి ఉంచుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. యుద్ధానికి వెళ్లేవాడు కత్తి తీసుకొని, దాలు తీసుకొని సిద్ధంగా ఉన్నట్లుగా రెడీగా ఉండాలి. ఒకవేళ ఎదురు సైనికుడు నీకంటే ముందుగానే దాలు కత్తి తీసుకుని వచ్చాడనుకో, తెగిపోయేది నీ తలకాయ. అవునా కదా? యుద్ధానికి వెళ్లే వాళ్ళు ఇరు పక్షాలు వస్తూ ఉంటారు. అటు నుండి కొంతమంది, ఇటు నుండి కొంతమంది వస్తారు. మీరు కూర్చొని హాయిగా పడుకొని తాపిగా చూసుకొని లేచి ఆవి నుంచి లేచి ఇదిగో యుద్ధానికి బయలుదేరా అనుకుని లేపే వాళ్ళు యుద్ధ సమూహం వచ్చారే అనుకోండి, జరిగేదేంటి? తలకాయలు, కాళ్ళు, చేతులన్నీ తెగవేయబడతాయి. కనుక యుద్ధము రాకముందే యుద్ధ సమూహాలు బయలుదేరుతూ ఉండగానే నువ్వు ధరించుకోవాలి నీ ఆయుధాలన్నీ. సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ గుండెల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావో, ఏ విషయంలోనైతే నువ్వు విసుగు చెందుతూ ఉంటావో, దాన్ని నువ్వు ఎప్పుడు కూడా రెడీ చేయలేవు, ఎప్పుడు కూడా దాన్ని జయించలేవు, ఎప్పుడు కూడా ఆ మార్గంలో పరిపూర్ణతను నువ్వు పొందలేవు. అర్థమైందా ఈ మాట మీకు? ఎందుకు చెప్పింది తెలుసా? వాళ్ళట నిత్యము ప్రార్థన చేయటం కోసం, వాళ్ళకి విసుగు రాకుండా ఉండడం కోసం యేసుప్రభు అంటున్నాడు, వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయాలంటే ఒక చిన్న సామెత చెప్పాడు. అన్యాయస్తుడి దగ్గర ఒక ఆవిడ వెళ్ళింది, నా ప్రతివాదితో తగు అవుతుంది, తగు తీర్చండి అంటే కొన్నాళ్ల పాటు ఆయనట ఒప్పుకోలేదట. అయినా ప్రతిరోజు